అందరికీ జై భీమ్. నా పేరు అన్నవరపు కిషోర్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన వారిలో నేను కూడా ఒక్కడిని. న్యాయ పోరాటంతో పాటు మాలల సత్తా ఏదో చూపించాలని ఒక బహిరంగ సభ ద్వారా జేఏసీని ఫామ్ చేసి మరి ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఐఆర్ఎస్ గారిని చైర్మన్గా ఎన్నుకోవటం జరిగింది. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా స్వర్గీయ పివి రావు గారి బామర్ది గారైన పండు అశోక్ గారిని, ఎంప్లాయీస్ కన్వీనర్గా తులివెల్లి అశోక్ గారిని, అదే క్రమంలో వైస్ చైర్మన్గా గుర్రం రామారావు గారిని, మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవటం జరిగింది. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ జేఏసీ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా పనిచేయకూడదు. ఈ జేఏసీలో రకరకాల పార్టీ వాళ్ళు ఉన్నా కూడా రాజకీయ పార్టీలు పక్కన నెట్టేసి జాతి కోసం పనిచేయాలని ఒక ఎజెండాతో ముందుకు రావాలని అందరం మాట్లాడుకున్నాం. అదే క్రమంలో ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను కలవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానంలో భాగంగా మొట్టమొదట జగన్ గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి జగన్ గారిని కలవటం జరిగింది. జగన్ గారిని మరి వర్గీకరణ అంశము వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి నాకు మాలా మాదిగలు ఇద్దరు రెండు కళ్ళు, మరి నేను ఎవరిని సపోర్ట్ చేయలేని పరిస్థితి, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి ఆల్టర్నేట్గా ఏమన్నా ఉంటే మీ ప్రయత్నం చేసుకోండి అని చెప్పేసి చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. సరే, అదేవిధంగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే కనీసం లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ అవకాశం దొరకలేదు, అపాయింట్మెంట్ మాకు ఎవరు ఇవ్వలేదు. అది నెల రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. అది ఈరోజు కొంతమంది జేఏసీని బదనాం చేయటానికి, మీటింగ్ని ఫెయిల్యూర్ చేయటానికి నెల క్రితం దిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇది మాల సంఘాల జేఏసీ జగన్మోహన్ రెడ్డి బానిసలు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫొటోస్. వారికి నేను సూటిగా చెప్పదలుచుకున్నా, మాల సంఘాల జేఏసీ ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ కాదు. దయచేసి ఇది ఎవరు బదనాం చేస్తున్నారు అంటే మాలలే చేస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి కూడా నాకైతే మనసు రావట్లేదు. ఎందుకంటే మాల జాతిలో పుట్టి వాళ్ళ వ్యాపారానికి మేము హానెస్ట్గా నడిపే ఈ జేఏసీ ఎక్కడ అడ్డుకట్ట కట్టిందోనని మా మీద బురద జల్లటం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసే ఉండిద్ది. బహుశా నేను చెప్పడానికి కూడా ఉచ్చరించడానికి కూడా నాకైతే మనసు రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ఎవరైనా కల్పిస్తే మేము లోకేష్ గారిని కలవటానికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సరైన ఛానల్ దొరకట్లేదు. ఎందుకంటే మాలలంటే అందరూ వైసీపీ వాదులే అని చెప్పి ఒక ముద్రేసి మమ్మల్ని దూరంగా నెట్టడానికి ఒక వర్గం మా మీద కుట్ర పన్నుతా ఉంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న మాలలకి ఈ జేఏసీని ఒక బూచిగా చూపించి దీన్ని వాళ్ళు దూరంగా నెట్టేస్తే ఈ సభ ఎక్కడ బలహీన పడాలని చెప్పి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో ఉన్న మాలలు కూడా వాస్తవాలు గమనించారు. ఇది కేవలం అన్నవరపు కిషోర్ అంటే తెలుసు. నేను ఏ రాజకీయ పార్టీలో ఉండా మాలోడికి సమస్య వచ్చిందంటే ముందు పరిగెత్తి మాట్లాడు, నేను పలానా పార్టీలో ఉండాను, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ మాట వినాలి అనే నేచర్ నాదైతే కాదు. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి చాలా మంది తెలుసుకున్నారు. 90%. ఒక 10% ఇంకా ఏదో వీళ్ళు చెప్పే కల్లిబొల్లి కబుర్లు పుకార్లలోనే నమ్ముతా ఉన్నారు. ఇదన్నీ కరెక్ట్ కాదు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఇది జాతి సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన జేఏసీ. ఇది ఎవడి వ్యక్తిగత స్వలాభం స్వార్థం కోసం కాదు. మాలల్లోని ఒక పార్టీ వర్గాన్ని జేఏసీ మీదకి ఉసుగొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మొద్దు. రేపు డిసెంబర్ 15న జరిగే మాలల ఆత్మగౌరవ సభ, దానికి మాలల మహాగర్జన సభ కూడా ఇది ఆత్మగౌరవ సభ. ఈ ఆత్మగౌరవ సభను నువ్వు మాలవైతే కదిలిరా, నువ్వు మాలవైతే నీ హక్కులు నువ్వు కాపాడుకో, నువ్వు మాలవైతే నీ జాతి ప్రయోజనాల కోసం పోరాడు, నువ్వు మాలవైతే నీ జాతిని బతికించుకో అనేటువంటి నినాదాలే ఉంటాయి. కానీ ఏ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ అజెండా ఉండదు, ఏ పొలిటికల్ పార్టీ జెండాలు ఉండవు, ఏ పొలిటికల్ పార్టీని పొగట్టం కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మాలల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉండారో వారు కూడా ఇటువంటి పుకార్లు ఎవరు నమ్మొద్దు. ఇది మన ఆత్మగౌరవ సభ. జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల.